ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న కమ్యూనిస్టు నినాదాన్ని కార్పొరేట్ సంస్థలు వాడుకుంటున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అదాని, ఎలన్ మస్క్ ఒకటి కాబోతున్నారని తెలిపారు. రాజకీయ వ్యవస్థను కార్పొరేట్ సంస్థలు శాసించడం మంచిది కాదని అన్నారు. ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకుని పార్టీ సిద్ధాంతాల్లో మార్పులు చేయబోతున్నట్లు నారాయణ చెప్పారు. మస్క్ అతను కార్పొరేట్ దిగ్గజం, ట్రంప్ ప్రభుత్వాన్ని కమాండ్ చేస్తున్నటువంటి వ్యక్తి. మనం భారతదేశంలో మోడీని బహిరంగ కాకపోయినా మోడీ ద్వారా బలపడేటువంటి అదాని మీద ఆధారపడిన మోడీ, వీళ్ళు భారతదేశ కార్పొరేట్ దిగ్గజం అదాని, కమ్యూనిస్ట్ అమెరికా కార్పొరేట్ దిగ్గజం ఎలాన్ మస్క్, ఇద్దరు ఒకటవుతున్నారు. అంటే ప్రపంచంలో దోపిడీ చేసే శక్తి ద్వారా ఒకటి కండి అని మా స్లోగన్ ఎగిరిపోయింది. వాళ్ళ స్లోగన్ ఇప్పుడు ముందుకు వచ్చింది. ఇప్పుడు అమెరికాలో మస్క్ కమాండ్ చేస్తున్నాడు, ఇక్కడ అదాని కమాండ్ చేస్తున్నాడు. ఇది రాజకీయ శక్తులను కూడా డామినేట్ చేసే పద్ధతిలో కార్పొరేట్ సంస్థలు ఎదిగిపోయినాయి. అది చాలా ప్రమాదం. రాజకీయాల్లో ఉండేవాళ్ళు తప్పులు చేసినా మంచి చేసినా మళ్ళీ ఇప్పుడు ఒకసారి రియలైజ్ అవుతుంటారు, వాళ్ళు పడుతుంటారు, లేస్తుంటారు, అది వేరు. కానీ కార్పొరేట్ దిగ్గజాలు బలపడితే వాళ్ళు కేవలం లాభాలు తప్ప ఇంకేం ఉండదు వాళ్ళ దగ్గర. జలగట్టయితే రక్తాన్ని పీల్చేస్తుంది పాపదోషం లేకుండా, అంటే వాళ్ళు దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు కాబట్టి వాళ్ళకేమి సోషల్ రెస్పాన్స్ ఉండదు.